మనకు అందరికీ తెలియపరుస్తున్నారు. ఇక్కడ మోషే మామ మందరం మేపుకుంటున్నటువంటి సందర్భంలో ఓరేబుకి వచ్చాను. చూస్తున్నాం ఎక్కడికి వచ్చారు ఆయన? ఓరేబు యొక్క కొండకు వచ్చారు. ఇప్పుడు దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఎటువంటి ఉద్దేశాలు మన జీవితంలో ఉన్నాయి? నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా ఉంచుకోమని ఎందుకు మాట్లాడారు దేవుడు? ఎందుకు మాట్లాడారు? మన అని చెప్తా ఉంటారు. మనం ఎక్కడ ఉంటాం? మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. అంటే బాడీ ప్రెజెంటు, మైండ్ ఆబ్సెంట్. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ రకరకాల ఆలోచన. అందుకే నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు స్థిరత్వం కలిగి ఉంది. నీ ప్రవర్తన దేవునికి ఇవ్వడానికి, నీ మనసు దేవునికి ఇవ్వడానికి. ఆ మాట దేవుడు ఎందుకు చెప్పారంటే మనం చాలా జాగ్రత్తగా చదివేసుకుంటాం. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రవర్తన అంతా జాగ్రత్తగా ఉంచుకోమన్నారు కదా. అంతే. ఇంకా అదంతే, ఇంకా అలా ఉంటుంది. అంతే నీ జీవితంలో చదువుతూ ఉంటావు, నీ జీవితంలో అది నువ్వు చూస్తూ ఉంటావు, మన జీవితంలో వింటూ ఉంటావు. అదంతే. ఎందుకు ఆ మాట మాట్లాడారంటే నీ ప్రవర్తన అంతటి యందు కూడా నువ్వు జాగ్రత్తగా ఉంచుకొని నా మందిరానికి, ఈ ఓరేబు యొక్క కొండకు ఆయన వెళ్ళినప్పుడు, నా మందిరానికి దేవుని యొక్క మందిరానికి మనం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే ఆ ప్రవర్తన అంతా కూడా దేవుని దగ్గర చక్కగా పెట్టినప్పుడు దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడతాడు.